జై తెలంగాణ. మరి నిన్న పెట్టిన బడ్జెట్ చూసుకుంటే గతంలో 40,000 కోట్లు పెట్టారు. మరి నిన్న చూస్తే దాన్ని కాస్త 17,000 కోట్ల కుదించారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తే ఈ యొక్క ప్రభుత్వాన్ని మనము ప్రశ్నించదలుచుకున్నాను. పొద్దున లేస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దళిత బిడ్డనే అనుకోండి, మీ మాదిగ బిడ్డలాగా అనుకోండి అని అంటాడు. మరి ఈ యొక్క మాదిగ బిడ్డలకు మీరు ఏం ఉపయోగకరమైన పనులు చేస్తున్నారో మాకు తెలియవలసిందిగా నేను ఈ యొక్క మీడియా సమావేశంగా అడుగుతున్నాను. మరి ఈ బడ్జెట్లో దళితులకు బహుజనులకు మొత్తం అన్యాయం జరిగింది. బడ్జెట్ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ ఈసారైనా మరి దళితులకు సరైన బడ్జెట్ పెడతారని నేను అనుకుంటున్నాను. మరి ఈ యొక్క బడ్జెట్లో కరెక్ట్ అయిన సమాధానం రావాలి, లేకుంటే ఎక్కడైనా కానీ మిమ్మల్ని మీ మంత్రివర్గాన్ని ఎక్కడ తిరగనీయకుండా చేస్తామని ఈ విధంగా నేను మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. సభ్యులందరికీ నమస్కారం. మరి మన బడ్జెట్ చూస్తే ఈ యొక్క బడ్జెట్లో దళితులకు చాలా అన్యాయం జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. ఎట్లా అంటే గతంలో మనం కేసీఆర్ గారు దళిత బంధు ప్రవేశపెట్టారు. మరి నిన్నటి తిన్న దాన్ని కాస్త 11,000 కోట్లకు కుదించడం చాలా అన్యాయం. పొద్దున్న చేస్తే ఇది మీ దళిత బిడ్డని అనుకోండి, మీ బహుజన బిడ్డని అనుకోని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈరోజు దళితులకు ఎంతవరకు న్యాయం చేశాడు, అట్లాగే మన బహుజనులకు ఎంతవరకు న్యాయం చేశాడు అనే దానికి సమాధానం చెప్పాల్సిందిగా ఈ యొక్క సమావేశం నేను అడుగుతున్నా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని. ఈ యొక్క దళితులకు ఇప్పటి వరకు ఏం చేశావో మీరు సభాముఖంగా తెలియజేయాలని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ యొక్క సమావేశం చేసిన నాకు ఈ సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.